ఆకాష్, కాసేపు ఎవరు మాట్లాడద్దు. వీడిని అడిగే పద్ధతులు అడిగితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. చెప్పరా మహేష్, ఆనంది అశ్విన్లు వెళ్ళడం నువ్వు చూడనప్పుడు మరి నువ్వెందుకు చెప్పావు అబద్ధం? చెప్పు, చెప్పరా. రే మహేష్, నిన్ను ఇలా కాదు. చెప్తాను సార్, చెప్తాను సార్, నిజం చెప్తాను సార్, జరిగింది మొత్తం చెప్తాను సార్. అక్కడేం చూస్తున్నావురా, చెప్పరా. కరుణాకర్ గారు వెళ్తూ వెళ్తూ అందరూ వెళ్ళిపోయారని అడిగారు సార్. ఆనంద్ అశ్విన్ ఇంకా వెళ్ళలేదని చెప్పాను సార్. ఆయన రిజిస్టర్ అడిగారు సార్. చెప్పరా. ఆనంద్ అశ్విన్ వెళ్ళిపోయారని రిజిస్టర్ చెప్తుంది, వెళ్ళలేదని నువ్వెలా చెప్తావని నన్ను తిట్టారు సార్. ఒకవేళ నేను వాళ్ళు వెళ్ళడం చూడలేదేమో అనుకున్నాను సార్. ఆ తర్వాత మీరు వచ్చి అశ్విన్ ఆనంద్ ఏరి అని అడగడంతో నాకు చాలా భయం వేసింది సార్. ఆ భయంతో ఇంత వివరంగా చెప్పలేకపోయాను సార్. కరుణాకర్ గారు, సార్ ఏంటిది? అశ్విన్ స్టాక్ లిస్ట్ రెడీ చేసి వెళ్ళాలని గట్టిగా చెప్పిన మీరే మళ్ళీ తర్వాత రిజిస్టర్ చెక్ చేశారు. అప్పుడు ఆ రిజిస్టర్లో అశ్విన్ సైన్ ఉన్నప్పుడే మీకు డౌట్ రావద్దా? రోజు కంపెనీ నుంచి వెళ్లే ముందు అన్నీ చెక్ చేసుకుని వెళ్ళడం నాకు అలవాటు సార్. అందుకే సాయంత్రం కూడా అందరూ వెళ్ళారా అని ఇతన్ని అడిగాను సార్. అశ్విన్ సరే, ఆనంది ఎందుకు వెళ్ళలేదని నేను రిజిస్టర్ చెక్ చేశాను సార్. తీరా చూస్తే అశ్విన్ ఆనంది వెళ్ళిపోయినట్టు రిజిస్టర్లో ఉంది సార్. స్టాక్ లిస్టు రెడీ చేసి వెళ్ళమంటే వెళ్ళిపోయాడేంటా అని నాకప్పుడే అశ్విన్ మీద డౌట్ వచ్చింది సార్. సరే, రేపు డ్యూటీకి వస్తాడు కదా, అప్పుడు మీకు కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను సార్. తీరా చూస్తే ఇద్దరూ కనిపించడం లేదని ఆకాష్ గారు కాల్ చేసి చెప్పారు సార్. అందుకే నేను వచ్చాను సార్.